జీవిత పయనంలో మనిషి తనతో పాటు సమానంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక దశలో తనకంటే పైకి వచ్చి మంచి స్థాయికి ఎదిగితే మాత్రం ఓర్వలేకపోతాడు. ఈర్ష్యాద్వేషాలతో వాళ్ళపై బురద జల్లే విధంగా మాట్లాడుతూ వాళ్ళ గురించి తప్పుగా చిత్రీకరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు మన బంధువర్గంలోనూ మనతో సన్నిహితంగా ఉండే స్నేహితుల్లోనూ కూడా మనం చూడొచ్చు. ఎవరు ఎలా అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్వభావాన్ని ఎదుటి వ్యక్తి కోసం ఎప్పుడూ మార్చకూడదు. మనం మనంగా ఉంటూ మనకిష్టమైన విషయాల్ని చేస్తూ మన సంతోషం కోసం జీవిస్తూ మనదైన శైలిని ప్రతిబింబిస్తుండాలి. ఎదుటి వ్యక్తిని తృప్తిపరచడం కోసం ఎప్పుడూ మన స్వభావాన్ని కోల్పోకూడదు. ఇతరులు విజయవంతమైనప్పుడు చూసి ఈర్ష్యపడి ఓర్వలేకపోవడం అనేది ఒక విధమైన మానసిక లోటు. ఎప్పుడైతే మనతో ఉన్నవాళ్ళు ఒక మంచి స్థాయికి ఎదుగుతారో దాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించి చిరునవ్వుతో వారికి తగిన విలువ మనం ఇస్తామో అప్పుడే మనం ఒక మంచి పరిపక్వత చెందిన మనిషిగా అర్థం.